హలో ఫ్రెండ్స్, ఎంతో డెలీషియస్గా ఉండే వెరీ టేస్టీ ఫ్రూట్ కస్టర్డ్ మీకోసం చల్లగా తీయగా. దీనికోసం ముందుగా పాన్ పెట్టుకొని పాలు 1 కప్ తీసుకోండి, బాగా మరగపెట్టుకోవాలి. సో ఇందులో షుగర్ 1 చిన్న కప్ని అందులో వేసుకోవాలి. సో పాలు బాగా మరగపెట్టి బాగా చిక్కగా అవ్వాలి. చుట్టూ చూసారా మీగడ పేరుకుంటుంది, అది కూడా మనం కలుపుకుంటూ ఉండాలి. సో పాలు బాగా చిక్కగా అయ్యాయి. ఇప్పుడు వేరొక బౌల్లో కస్టర్డ్ పౌడర్ 1 చిన్న కప్పు, అందులో తగినంత పాలు వేసుకొని కలుపుకోవాలి. మార్కెట్లో కస్టర్డ్ పుడింగ్ మిక్స్ అమ్ముతారు. ఇందులో కార్న్ ఫ్లోర్ అండ్ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్ని మరుగుతున్న పాలల్లో వేసేసేయండి. ఇప్పుడు దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. సో చూసారా పాలంతా మంచి ఎల్లో కలర్లో వచ్చేసాయి. సో కలుపుతూ ఉంటే థిక్నెస్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. సో ఒక మంచి టెక్స్చర్ వచ్చింది, లైక్ క్రీమీ టెక్స్చర్. సో ఇంకా సేపు కలుపుకోండి. సో కస్టర్డ్ మిల్క్ రెడీ అయింది, తీసి పక్కన పెట్టుకుందాం. ఇది బాగా చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా కూల్ చేసుకోవాలి. చల్లగా ఉన్నప్పుడు తింటేనే అసలు మజా. చల్లటి కస్టర్డ్ పుడింగ్లో ఫ్రూట్స్ వేసుకుని చల్లగా ఎంజాయ్ చేయడమే. బనానాలు, యాపిల్ 1 కప్పు, కివీ ఫ్రూట్ 1 చిన్న కప్పు, పోమోగ్రనేట్ 1 చిన్న కప్పు, గ్రేప్స్ ఇది 1 కప్పు వేసుకుని మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. ఇదిగో మిక్స్చర్ రెడీ అయింది. ఇప్పుడు సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో డెలీషియస్గా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోతుంది. సో దీన్ని మీ పిల్లలకి తినిపించండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.